మార్నింగ్ లా ఇలా రియలీ సంథింగ్ రియలీ అమేజింగ్ అయింది. అదేంటంటారా, ఈ ఫోటో చూడండి, ఎక్దమ్ సే నెట్ లో ట్రెండింగ్ అయింది కదా. మన హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ మేడ్ అస్ ప్రౌడ్ గ్లోబలీ. మొత్తం గ్లోబలీ ఈ ఫోటో ట్రెండ్ అవుతుంది. ఏసీపీ సంజయ్ కుమార్ సార్, ఏసీపీ ఆఫ్ నాంపల్లి పోలీస్ స్టేషన్, ఆయన టీమ్ ఈ చిన్న పిల్లగాన్ని రెస్క్యూ చేసిండ్రు విత్ ఇన్ 15 hours. రాత్రిరంతా తిండి తిప్ప లేకుండా రోడ్ల మీద రెస్క్యూ చేసిండ్రు. సో ఆ స్టోరీ ఏంది సార్ ఖుద్ ఫస్ట్ టైం రేడియోలో చెప్తారు, ఓన్లీ ఆన్ మస్త్ మార్నింగ్స్ ఆన్ మ్యాజిక్ ఎఫ్ఎం. ఇందామా వాట్ డిడ్ హ్యాపెన్ ఆన్ దట్ డే? చెప్పండి. పాపం తల్లి అక్కడిక్కడ అడుక్కుంటుంటది, దర్గా దగ్గర అడుకొట్టుకొని ఆ చిన్న పిల్లోని అతను తీసుకొని ఒక షాప్ ముందర పడుకుంది. షీఈ్ ద మదర్. పడుకుంటప్పుడు కూడా పిల్లోడిని ఎక్కడ చేస్తానని చెప్పి ఆ పిల్లోడి కాలుకు ఆమె చీర కొంగును కట్టేసుకొని పడుకుంది. మరి అయితే 2 persons వాళ్ళు ఏంటంటే దే ఆర్ అబ్జర్వింగ్ దిట్ లేడీ విత్ దట్ బాయ్. అయితే వాళ్ళు అక్కడ ఎక్కడో మాట్లాడేసుకొని దీన్ని అని మాట్లాడేసుకొని అమ్మేద్దామన్న ఉద్దేశంతో నైట్ లో మార్నింగ్ 3:30, 2:30, 3 o'clock ప్రాంతంలో జస్ట్ ఆ ఈవెన్ అది విప్పకుండా దాన్ని కట్ చేసిండ్రు. అయితే ఆ చిరకం కట్ చేసి పిల్లల్ని ఎత్తుకొని పోయిండ్రు. విత్ ఇన్ 15-20 minutes లో ఆమెకు అర్థమైపోయింది, అరే మా పిల్లోడు లేడు కదా అని. ఇమీడియట్లీ ఇప్పుడు ఎక్కడ చెప్పుకోవాలనుకున్నా పోలీస్ స్టేషన్ కి వస్తారు. ఎందుకంటే దిస్ ఇస్ ద ఓన్లీ డిపార్ట్మెంట్ వర్క్స్ 24 hours. ట్రూ 24/7. అర్ధరాత్రి కూడా మా వాళ్ళు అక్కడ ప్రజెంట్ గా ఉంటారు, రెడీగా ఉంటారు. రాగానే ఇమీడియట్ గా మై సబ్ ఇన్స్పెక్టర్స్ నరేందర్ అండ్ అదర్ టీమ్స్ ఇమీడియట్ గా నాకు ఇన్ఫార్మ్ చేశారు. చలో ఇమీడియట్ గా అదే నైట్ లో వి స్టార్టెడ్ అవర్ వర్క్ బై అబ్జర్వింగ్ ది సీసీ కెమెరాస్ చేసుకుంటూ. It's not 24 hours, but it's a 15 hours. Within the 15 hours, okay. Within the 15 hours, we were able to catch that 2 guys along with that boy. ఆ రోజు మధ్యాహ్నం మార్నింగ్ 3:30 అయితే మరి మధ్యాహ్నము మేము ఇమీడియట్ గా, ఎందుకంటే చిన్న పిల్లోడు కదా, అదే ఎట్లా ఉంటారు సర్వైవింగ్, ఇంకా ఫీడింగ్ మదర్ ఎక్కడైనా మదరే కాబట్టి అమ్మాయిని చూసుకుంటూ ఉంటే మేము ఇక్కడ మేము ఒక లేడీ కానిస్టేబుల్ పెట్టి మేము ఓదార్చాలి. ది సేమ్ టైం అక్కడ మేమేమో వి స్టార్టెడ్ అవర్ హంటింగ్. లాస్ట్ కు వి వర్ ఏబుల్ టు క్యాచ్ దట్ బాయ్ అండ్ ఇమీడియట్లీ హ్యాండెడ్ ఓవర్ దట్ బాయ్ టు దట్ మదర్. పిల్లోడు ఏడుస్తున్నాడు వాళ్ళ మదర్ దగ్గర. అంటే జస్ట్ నేనేం చేశానంటే కొద్దిగా సంకోచం చేయండి, పిల్లోడు ఏడుస్తున్నాడు కదా అబ్బా వాడు, ఎందుకంటే వాడు ఉదయం నుంచి మదర్ టచ్ వాడికి ఆల్మోస్ట్ 15 hours లేదు. చెప్పిందా లేదు సార్ ఒక్కసారి అంటే వాడు తీసుకుంటే ఇట్స్ అమేజింగ్ ప్రతీక. ఎప్పుడైతే నా చేతిలోకి వచ్చిండో నాట్ ఏ సెకండ్ కాదు, ఆల్మోస్ట్ ఆల్ 15 to 20 seconds just నా పైన చూసి గ్రీనింగ్ అని నవ్వుతూనే ఉన్నాడు. అయితే అతని నవ్వగానే చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యి, చూడండి ఆ ఫోటోలో మీరు చూస్తే నేను, నా పక్కన మా ఎస్ఐ గారు, నరేందర్, వీళ్ళందరూ కూడా నవ్వుతూనే ఉన్నారు. ఎందుకంటే అది రియాక్టివ్. ఆ పిల్లోడు నవ్వుతుంటే మాకు నవ్వు వచ్చేస్తుంది. ఎందుకంటే దట్ రియల్లీ హీ మేడ్ దట్ అకేషన్. ఎందుకంటే ఆ పిల్లోడే తయారు చేయండి, మేడ్ my children very proud. That is the real award. వాళ్ళ ఫాదర్ ఫోటో అదైతున్నప్పుడు ఎంత మస్తు ఉంటే వాళ్ళకు, వాళ్ళదే దే షేర్డ్ ఇట్ వెరీ వెల్. వాళ్ళకు వేరే వాళ్ళు షేర్ చేశారు. ఆ మ్యాజిక్ ఆ పిల్లోడు నవ్వులో ఉంది అంతే. ఎగ్జాక్ట్లీ సార్. అది జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ డెడికేషన్. ఎందుకంటే అది నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ అంతా నిద్ర లేదు, అందరు కూడా టైర్డ్ ఉన్నారు. వాడు అందరు నవ్వించి అందరు టైర్డ్నెస్ దూరం చేశాడు. ఎగ్జాక్ట్లీ. నేను నా గురించి చెప్పుకోవడం లేదమ్మా, టీమ్ అని కాకుండా పోలీస్ పట్ల పబ్లిక్ యొక్క ఇమేజ్ ప్రవర్తన మారాలమ్మా. ఎందుకంటే ఒక ట్రాఫిక్ పోలీస్ ఆపంగా ఇబ్బంది పడతారమ్మా మా వాళ్ళు, పబ్లిక్ అంతా. అరే ట్రాఫిక్ పోలీస్ ఎందుకు ఆపుతుంది, నీ గురించి ఆపుతుందయ్యా. ఇది ఈ ఫోటో ఇక్కడ మాహోలే కాదు, ఇండియన్ మాహోల్ కూడా ఇట్ హాస్ బిన్ ప్రింటెడ్ ఆన్ ది ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళ మ్యాగజైన్ లో కూడా చేశారు. ఇది సూపర్. ఇదొకటి. ఇంకోటి చిన్న పిల్లోడు కృష్ణుడి వేషం వేసుకొని ఒక బుర్కా క్లాడింగ్ లేడీ తీసుకొని వెళ్తుంటది అన్నట్టు, అదొక ఫోటో కూడా చాలా వైరల్ అయింది. ఈ 2 ఫోటోస్ వేసి వేరే టాలరెన్స్ అనేది పెట్టిండ్రు అన్నట్టు. ఎందుకంటే అబ్బాయి వాళ్ళ మదరు క్యాస్ట్ ఏంటిది, వాళ్ళ రిలీజన్ ఏంటిది, ఆమె ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఏమి మాకు తెలియదు. మాకు మదర్ సన్ ఇవి రెండే మాకు తెలిసినాయి అక్కడ. ఆ
ఈ రియల్ గా చెప్పాలంటే ఆ రైట్ ఫ్రమ్ అక్కడ నుండి హోమ్ గార్డ్ వరకు ఎవ్రీబడి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ అస్ యువర్ వాల్యుబుల్ టైం. ఎన్ని కాల్స్ వస్తున్నాయి కానీ మీ టైం తీసుకొని మాట్లాడినారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. మా వన్ ఆఫ్ ద ఫ్రెండ్ నీవు ఎంత ఫ్యాన్ అంటే పెద్ద మనిషి అయినా ఎంత ఫ్యాన్ అంటే నీ ప్రోగ్రామ్ విని విని నాకు కాదు మా మేడం కూడా చెప్తాను అన్నట్టు, అరే ఏం మాట్లాడుతుంది అమ్మాయి, అసలు నాకు వింటుంటే మస్తు అనిపిస్తుంటే వింటూనే ఉంటా అని చెప్పేది. అంటే రియల్లీ ఎందుకంటే అమ్మా ఒకటి గుర్తుంచుకో, ఎందుకంటే నువ్వు చెప్పేది నేను చాలా వరకు చెప్తుంటా మేము మీటింగ్ లో కూడా, వాట్ లాంగ్వేజ్ యూ వాంట్ టు స్పీక్ అంటే, అరే భయ్ మా హైదరాబాద్ హోమ్ లాంగ్వేజ్ ప్రతీక లాంగ్వేజ్ 3 భాష 3 లాంగ్వేజ్లు కొట్టాలి, ఇంగ్లీష్ హిందీ తెలుగు సైమల్టేనియస్ గా మాట్లాడుకుంటూ పోతే దాని అది ఏమైపోతుందంటే అది అందరికి కూడా అలవాటు అయిపోయి ఇట్స్ ఏ ట్రెడిషన్ గా మారిపోతున్నది. 3 లాంగ్వేజెస్ మాట్లాడాలి మనం అంతనే, అండ్ ప్రతి లాంగ్వేజ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అది నేను చెప్తా. సో దిస్ ఇస్ హైదరాబాద్ పోలీస్. వీ నో ఓన్లీ వన్ సైడ్. వాళ్ళు చేస్తున్న సాక్రిఫైజెస్, స్లీప్లెస్ నైట్స్, 24 రౌండ్ ద క్లాక్ ఇంటూ 7 దే ఆర్ సర్వింగ్ అస్. చిన్న థింగ్ అయితే అందరు వచ్చేస్తారు కమెంట్లు వేస్తందుకు, కానీ ఇటువంటి థింగ్స్ షుడ్ బి స్పోకెన్. వాళ్ళ కిడ్స్ కి కూడా టైం ఇయ్యరు, కానీ సొసైటీకి అంత టైం ఇస్తారు. ది ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కి, హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కి సెల్యూట్ ఫ్రమ్ మస్త్ మార్నింగ్, ఆర్జే ప్రతిక అండ్ మ్యాజిక్ FM. సో ఇటువంటి థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ ఫస్ట్ ఉంటాయి ఆన్ మన మస్త్ మార్నింగ్స్ ఆన్ మ్యాజిక్ 106.4. స్టే ట్యూన్డ్. దిస్ మీ ఆర్జే ప్రతిక. Magic 106.4 FM వింటూ మై మరచిపోతా.